Hello students, welcome to Lakshya, the initiative of law excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛ భారత్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. గాంధీజీ కలలుగన్నటువంటి పరిశుభ్ర భారతావనిని 2019లోపు సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2 అక్టోబర్ 2014లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ 2014 అక్టోబర్ 2 నుంచి ప్రారంభమై 5 ఏళ్ల పాటు అంటే 2 అక్టోబర్ 2019 వరకు అమలు చేయబడుతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా శౌచాలయ సౌకర్యం కల్పించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు విజయవంతమైంది అన్న చర్చ జరుగుతోంది. దేశంలోని పట్టణాల్లో 1,20,00,000 గృహాలకి శౌచాలయ సౌకర్యాన్ని, అలాగే 2.5 కోట్ల సంఖ్యలో ప్రజా శౌచాలయాల్ని, 3 కోట్ల సమూహ శౌచాలయాల్ని నిర్మించటం ద్వారా మొత్తంగా దేశంలో 30 కోట్ల ప్రజలకు మేలు చేకూర్చాలి అనేసి కేంద్ర ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. ఒకవేళ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం గనక సాకారం అయితే స్థూల జాతీయోత్పత్తి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము. ఈ జీడిపి యొక్క వృద్ధి రేటు కూడా 2% దాకా పెరుగుతుంది అనేసి అంచనా వేశారు. కానీ ఈ స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో విఫలమైందని చెప్పవచ్చు. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయకూడదు, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకూడదు అని మాత్రం ప్రజల్ని చైతన్యపరచడంలో ఇది విజయవంతమైంది. దీనికోసం బహిరంగ ప్రదేశాల్లో చెత్త డబ్బాలు, ప్రజా సౌకర్యం కోసం శౌచాలయాల్ని కూడా ఏర్పాటు చేసినప్పటికీ వాటి యొక్క నిర్వహణలో వైఫల్యం అనేది కనిపిస్తోంది. 2014లో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు మన ప్రధాని మోదీ ఏమన్నారు? మహాత్మా గాంధీ యొక్క 150 జయంతి సందర్భంగా 2019 నాటికి దుమ్ము ధూళి మురికి లేనటువంటి స్వచ్ఛమైన భారతావనిని ఆవిష్కరిద్దాము. జాతిపిత జన్మదినం సందర్భంగా ఆ మహనీయుడికి అంతకు మించిన కానుక మరేముంటుంది అనేసి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసేందుకు ఎలాంటి వేతనం తీసుకోకుండా దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది స్వచ్ఛంద కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా ఒక టార్చ్ లైట్, విజిల్, టోపీల్ని ప్రభుత్వం సమకూరుస్తుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకుండా ప్రజల్ని చైతన్యపరచాల్సిన ఈ స్వచ్ఛంద సేవకుల్లో కూడా 90% మందికి ఇంట్లో శౌచాలయ సౌకర్యం అనేది లేదు. ఇంకో పక్క ODF ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ లక్ష్యాల్ని చేరుకోవాలి అనే తొందరలో శౌచాలయ సౌకర్యం కల్పించకుండా అర్హులని గాలికి వదిలేస్తున్నారు. మనకి 2011-12లో బేస్ లైన్ సర్వేను అనుసరించి శౌచాలయ వసతి లేనటువంటి గృహాల్ని గుర్తించి ఆ కుటుంబాల ఆదాయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని శౌచాలయ వసతి కల్పన కోసం 12,000 రాయితీని ప్రత్యేకంగా ప్రకటించారు. అయితే ఈ లక్ష్య సాధనలో భాగంగా ఎంత వీలైతే అంత సత్వరంగా ఆ గ్రామాల్ని ODFగా ప్రకటించుకోవాలి అనేసి జిల్లా అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరగటం వల్ల ఆ పల్లెటూర్లలో పూర్తి స్థాయిలో శౌచాలయ సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా ODFగా అనేక గ్రామాలు తమను తాము తీర్మానించుకున్నాయి. ప్రభుత్వమేమో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల్లో ఇంచుమించుగా 95% చేరుకోగలిగాము. సుమారు 5 లక్షలకు పైగా గ్రామాలని ODF బహిరంగ మల విసర్జన రహితంగా మార్చగలిగాము అనేసి చెప్తోంది. కానీ వీటి మీద అధ్యయనం చేసినటువంటి నివేదికలు మాత్రం దీనికి భిన్నంగా చెప్తున్నాయి. మన దేశంలో గడిచిన 2 ఏళ్లుగా దేశంలో సగటున ప్రతి 5 రోజులకు ఒక సఫాయి కర్మచారి మరణిస్తున్నారు. 2017 నాటి రికార్డుల ప్రకారం దేశంలో 13,000 మంది కర్మచారీలున్నారు. అయితే 2018 నాటికి అంతర్మంత్రిత్వ శాఖ కార్యాదళం అంచనాల మేరకి దేశంలో కర్మచారీల సంఖ్య 53,236గా ఉంది. మన దేశంలో ఎంత అమానవీయ సంస్కృతి నడుస్తోంది అంటే మానవ అశుద్ధాన్ని చేతులతో నిమ్న వర్గాల వాళ్ళు శుభ్రపరిచేటటువంటి సంస్కృతి మన దేశంలో ఇంకా నడుస్తోంది. సఫాయి కర్మచారీల రోజువారీ వేతనాలు పెంచాలి అనేసి ఉత్తరప్రదేశ్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలహాబాద్లో 5 సఫాయి కర్మచారీల పాదాల్ని స్వయంగా శుభ్రపరిచారు.
అయితే అదే రోజున సఫాయి కర్మచారులు మా యొక్క దినసరి వేతనాన్ని 295 నుంచి 600కి పెంచాలి అన్న డిమాండ్తో ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వమేమో పట్టణాల్లో 87% పైగా శౌచాలయ సౌకర్యం కల్పించగలిగాము, ఇంటింటి నుంచి చెత్తను సేకరించే సౌకర్యాలని దాదాపు అన్ని నగరాలు పట్టణాలకు కూడా విస్తరించాము అనేసి ప్రకటిస్తోంది. అయితే సేకరించిన చెత్తను సమర్థంగా శుద్ధి చేసేటటువంటి సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయి? అలా లేకపోవటం వల్ల పట్టణాలు నగరాల్లో చెత్త అన్నది ఎంతగా పేరుకుపోతోంది అన్నది ఆలోచించట్లేదు. ఇలా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకొని గ్రామాల్లో ఒక 4 గోడలు కట్టేసి దానికి శౌచాలయం అని పేరు పెడితే సరిపోదు. పరిశుభ్రమైనటువంటి జీవన విధానం వైపుగా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. అప్పుడే మహాత్మా గాంధీ కలలుగన్నటువంటి పరిశుభ్ర భారతావనిని సాధిస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూసారం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా జాగ్రఫీలో ఉన్నటువంటి సాయిల్స్లోను అలాగే ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కింద కూడా చదువుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా భూసారం అనేది క్షీణిస్తోంది. దీనివల్ల ప్రతి సంవత్సరం 4% దిగుబడి తగ్గిపోతుంది అనేసి అంచనా. దీనికి కారణమేంటి? అత్యధికంగా ఎరువుల్ని, క్రిమి సంహారక మందుల్ని వాడేస్తున్నారు. దానివల్ల నేల సారం అనేది తగ్గిపోతోంది. సాగు ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. దానివల్ల రైతులకి ఆదాయ భద్రత అన్నది లేకుండా పోతుంది. అలాగే ఉష్ణోగ్రత వల్ల కూడా 1 డిగ్రీ ఉష్ణోగ్రత కనుక పెరిగితే 10% పంట దిగుబడి అనేది తగ్గిపోతోంది. చాలా రాష్ట్రాల్లో కూడా నేలల్లో పోషక లోపాలు అనేవి ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో భాస్వరం, ఫాస్ఫరస్, అలాగే పొటాష్, జింక్, మ్యాంగనీస్, ఇనుము, బోరాన్, రాగి ఇలాంటి పోషక లోపాలు తీవ్రంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 38% నేలల్లో, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి 27% నేలల్లో జింక్ లోపం ఉంది. ఈ నేలల నుంచి ఉత్పత్తి అయినటువంటి ఆహారం తీసుకోవటం వల్ల డయాబెటీస్, మధుమేహం కూడా విజృంభించే ప్రమాదం ఉంది. అలాగే 17% నేలల్లో ఇనుము, 12% నేలల్లో బోరాన్, 5% నేలల్లో మ్యాంగనీస్ లోపం ఉంది అనేసి అధ్యయనం చెప్తోంది. మనకి భూసారాన్ని తెలుసుకుని తర్వాత భూసారాన్ని పెంచడం కోసం సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటటువంటి ఒక స్కీమ్ ఉంది. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేసి అంటాము. దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19 ఫిబ్రవరి 2015లో తీసుకురావటం జరిగింది. ఈ పథకం కింద కొన్ని పరీక్షా కేంద్రాలను నెలకొల్పుతారు. రైతులు పొలం నుంచి మట్టి తీసుకుని వెళ్ళి ఆ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు చేసి భూసారం ఎంత ఉంది అనేసి భూసార పరీక్ష కార్డులు ఇస్తారు. అయితే ఎంతమంది రైతులు మట్టి పరీక్షలు చేయిస్తున్నారు అనేసి మనం చూస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. అలాగే ఈ మట్టి నమూనాల యొక్క ఫలితాలు రైతులకు చేరేసరికి 2.5 నెలలు పడుతోంది అనేసి అన్నదాతలు చెప్తున్నారు. నేల స్వభావాన్ని గనుక అంచనా వేయకుండా పంటలు వేసుకుంటూ పోతే ఫలితం ఉండదు. నేలను బట్టి పంటల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ప్రాంతాల్లో కూడా రైతులు దశాబ్దాలుగా ఒకే పంటను సాగు చేస్తూ ఉన్నారు. అలా చేయటం వల్ల భూములు సారాన్ని మరింతగా కోల్పోతాయి. నేల పై పొరల నుంచి కిందికి వెళ్ళే కొద్దీ సారం తగ్గుతూ వెళ్తుంది. ఒకే రకం పంటను గనక ప్రతి సంవత్సరం నాటుతూ వెళ్తే ఆ పంటకు అవసరమైనటువంటి పోషకాన్ని భూమి నుంచి తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ పోషకాల లభ్యత తగ్గి లోపం అనేది ఏర్పడుతుంది. అందుకే పంట మార్పిడి అనేది పాటిస్తూ ఉండాలి. పంటల యొక్క వైవిధ్యానికి ఈ భూసారం అన్నది కీలకమైంది. కొన్ని పంటలు ఎక్కువగా, మరికొన్ని ఏమో తక్కువగా భూసారాన్ని తీసుకుంటాయి. కాబట్టి నేల ఆధారంగా పంటలు ఎంపిక చేసుకుంటే రైతులకి మంచి దిగుబడి అనేది వస్తుంది. దీనికి తగినట్టుగా ప్రభుత్వం కూడా రసాయన ఎరువులకు ఇచ్చేటటువంటి రాయితీల్ని తీసేసి సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించాలి. పశు పోషణను చేపట్టి వాటి వ్యర్థాలతో కొన్ని రకాలైనటువంటి కషాయాలు, ద్రావణాలని తయారు చేసుకొని వాటిని గనక పంటల మీద వాడుకుంటే ఎరువులు, క్రిమి సంహారకాలు చల్లే అవకాశం ఉండదు. అలాగే కొన్ని ప్రకృతి సేద్య పద్ధతులు పంచగవ్య, బీజామృతం, జీవామృతం, సస్యగవ్య ఇలాంటి పద్ధతులు కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటిని కూడా వాడుకలోకి తీసుకురావాలి. అలాగే రైతులు కూడా పంటల ఎంపిక అనేది భూసారాన్ని పెంచేదిగా ఉండాలి కానీ తగ్గించేలాగా ఉండకూడదు. రైతులు కూడా భూసార పరీక్షలు చేయించుకోవాలి. వాటి ఆధారంగా
పంటల ఎంపిక విధానం కనుక చేసుకుంటే అప్పుడు రైతుకు లాభదాయకంగా ఉంటుంది అన్నది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫారెస్ట్ ఫైర్స్ లేదా వైల్డ్ ఫైర్స్ అంటాము. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్ కింద చదువుకుంటాము. ఫారెస్ట్ ఫైర్స్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉన్నటువంటి ఒక కామన్ ప్రాబ్లం. ప్రతి సంవత్సరం కూడా ఈ అటవీ అగ్ని ప్రమాదాల వల్ల చాలా ఫారెస్ట్ వెల్త్, బయోడైవర్సిటీ అలాగే ఎకోసిస్టమ్ ఫంక్షనింగ్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఫారెస్ట్ ఫైర్స్ రావడానికి ఉన్నటువంటి కారణాల్లో న్యాచురల్ అలాగే మ్యాన్మేడ్ 2 కారణాలు ఉన్నాయి. సహజ కారణాలు ఏమేమి ఉంటాయి? మెరుపులు, అగ్నిపర్వతాల యొక్క విస్ఫోటనం, అలాగే రాక్స్ పడిపోవటం వల్ల అగ్గి రవ్వలు రావటం, వీటి వల్ల న్యాచురల్గా ఈ అటవీ అగ్ని ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటాయి. అలా కాకుండా మ్యాన్మేడ్ అంటే ఏంటి? ఎవరైనా నిప్పు పెట్టడం, లేకపోతే సిగరెట్ కాల్చేసి అక్కడ పడేయడం ద్వారా నిప్పు అంటుకోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ ఫారెస్ట్ ఫైర్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి సర్ఫేస్ ఫైర్ అంటాము, రెండవది వచ్చేసి క్రౌన్ ఫైర్ అంటాము. ఇక్కడ ఆర్టికల్లో శేషాచలం అటవీ ప్రాంతంలో కొంతకాలంగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే రీసెంట్గా ధర్మగిరి దగ్గర ఉన్నటువంటి వేద పాఠశాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో మంటలు వచ్చాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు గాలులు కూడా వీస్తూ ఉండటంతో అగ్నికీలలన్నది త్వరగా వ్యాపించి అటవీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అన్నదాని కింద చదువుకుంటాము. తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అన్నది గోదావరి నది మీద ఉంది. దీని యొక్క పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్ట్. గోదావరి నది మీద తెలంగాణలో ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్. మహారాష్ట్రలో ఉన్నటువంటి జైక్వాడి ప్రాజెక్ట్ తర్వాత గోదావరి నది మీద దీన్ని నిర్మించారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం, దీనికి నీరు సరఫరా చేసే ప్రాజెక్ట్ ఇదే. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి కాకతీయ కాలువ, అలాగే సరస్వతి కాలువ, లక్ష్మీ కాలువ అనేటటువంటి 3 కాలువలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల నిజామాబాద్ జిల్లా కంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకే అధిక లాభం చేకూరింది. 1963లో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో కేవలం నీటిని నిల్వ చేసేటటువంటి పారుదలకు ఉపయోగపడేటటువంటి ఒక జలాశయంగా మాత్రమే ఉండేది. 1983 తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ ఉత్పాదన సంస్థగా అభివృద్ధి చేశారు. ఈ రిజర్వాయర్ యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు. ఈ ప్రాజెక్ట్ని 1963లో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇది 1977లో పూర్తయి 77లో ప్రారంభం దీనికి జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, ఈ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 83 గ్రామాలకు తాగునీటిని అందించటం కోసం ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కామారెడ్డి ఎత్తిపోతల పథకం, దీనిని 140 కోట్లతో చేపట్టబోతున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 5 లక్షల మందికి తాగునీరు లభిస్తుంది. ప్రస్తుతం ఈ శ్రీరామ్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి మట్టం 90.313 టీఎంసీలు అయితే ప్రస్తుతం 12.534 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అదే గత ఏడాది ఇదే సమయానికి 14.299 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రస్తుతం ఈ జలాశయం ద్వారా కాకతీయ మరియు లక్ష్మీ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కోరుట్ల, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఈ ప్రాంతాలకి మిషన్ భగీరథ నీళ్లు కూడా ఈ జలాశయం నుంచే సరఫరా అవుతున్నాయి. అలాంటి ఈ జలాశయంలో నీళ్లు అడుగంటిపోవటం వల్ల రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అన్నది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో చదువుకుంటాము.
భౌగోళిక గుర్తింపు జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చేటటువంటి ఒక గుర్తింపు. ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకి సహజంగా ఒక నాణ్యత అనేది ఉంటుంది. అదే వాటి ప్రత్యేకత కూడా. ఆ విశిష్టతను దృష్టిలో పెట్టుకునే 1999లో ది జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక ప్రాంతం నుంచి వచ్చే ఉత్పత్తులకి ఈ భౌగోళిక గుర్తింపు జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది వర్తిస్తుంది. వ్యవసాయ సంబంధమైన సహజమైన తయారు చేసిన ఉత్పత్తుల్ని గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉత్పత్తి అయిన వస్తువుల విషయంలో ఆ వస్తువుల్ని ఆ ప్రాంతంలోనే ప్రాసెస్ చేసి ఉత్పత్తి చేయటం జరగాలి. ఆ వస్తువుకి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఖ్యాతి కూడా ఉండాలి. ఈ భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తుల్ని గుర్తింపు పొందిన వారి అనుమతి లేకుండా ఇతరులు వినియోగించకూడదు. అయితే రిజిస్ట్రేషన్ అన్నది కూడా తప్పనిసరి కాదు. కానీ రిజిస్ట్రేషన్ వల్ల మేలైనటువంటి చట్ట సంరక్షణ అన్నది సాధ్యమవుతుంది. జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ కాల వ్యవధి 10 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాన్ని పునరుద్ధరించుకోవచ్చు. అనధికారికంగా జాగ్రఫికల్ ఇండికేషన్ను ఉపయోగిస్తూ ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల్ని ప్రత్యేక ప్రాంతాల్లో తయారైనట్టు ప్రజలు కనుక తప్పుదారి పట్టిస్తే వాళ్ళు జాగ్రఫికల్ ఇండికేషన్లను ఉల్లంఘించటం అవుతుంది. అలాగే జాగ్రఫికల్ ఇండికేషన్కి ట్రేడ్ మార్క్, ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏంటి? ట్రేడ్ మార్క్ అన్నది వ్యాపారం చేస్తున్న సందర్భంలో ఉపయోగించేటటువంటి ఒక చిహ్నం. వేర్వేరు వ్యాపార వస్తువుల్ని గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ఏంటి? ఏదైనా ప్రత్యేక భౌగోళిక ప్రాంతం నుంచి కొన్ని ప్రత్యేక లక్షణాలతో తయారైనటువంటి వస్తువుల్ని గుర్తించేందుకు ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ఉపయోగపడుతుంది. భారతదేశంలో ఇప్పటికే బాస్మతి బియ్యం, డార్జిలింగ్ తేయాకు, పోచంపల్లి చీరలు, కాంచీపురం పట్టు చీరలు, నాగ్పూర్ నారింజలు, బొబ్బిలి వీణ, గద్వాల్ చీర, మైసూర్ శాండిల్ సోప్, కొండపల్లి బొమ్మలు, నిర్మల్ బొమ్మలు, మెట్టుపాలయం బంగాళదుంప ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు దేశంలో అరకు లోయతో సహా వేరే ప్రాంతాల్లో సాగవుతున్నటువంటి 5 ప్రత్యేక రకాల కాఫీలకి తాజాగా ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు అనేది లభించింది. అరకుతో పాటు కూర్గ్, చిక్మగళూర్, బాబా బూదన్ గిర్లకు సంబంధించినటువంటి అరేబికా రకాలకి, వాయనాడ్ రోబస్టా రకం ఈ కాఫీకి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమ అంతర్గత వ్యాపారాల అభివృద్ధి విభాగం ఈ జిఐ ట్యాగ్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం జిల్లా అరకులోయలో ఉన్న గిరిజనులు సేంద్రియ విధానంలో కాఫీ సాగు చేస్తున్నారు. వాయనాడ్ రోబస్టా రకం కాఫీ సాగును కేరళ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి వాయనాడ్ జిల్లాలో ప్రత్యేకంగా సాగు చేస్తారు. అలాగే బాబా బూదన్ గిరులు కూడా భారత్లో కాఫీకి పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందాయి. జిఐ ట్యాగ్ పొందినటువంటి కాఫీ ప్రాంతాల్లో ఉత్పత్తిదారులు నిర్ణీత ప్రమాణాల్ని పాటిస్తారు. ఈ గుర్తింపు ప్రపంచంలో భారతీయ కాఫీ పరిధిని విస్తరించేందుకు కూడా దోహదపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వివిపిఏటీల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. వివిపిఏటి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేసి అంటాము. దీన్నే వెరిఫైయబుల్ పేపర్ రికార్డ్ అని కూడా అంటాము. ఈ వివిపిఏటి ఇది వివిపిఏటి యంత్రం. ఇక్కడ వచ్చేసి ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉంది. ఈ వివిపిఏటిలో మనకు ఏమేమి కనపడతాయి? అక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మనం ఎవరికైతే ఓట్ వేస్తామో అతని యొక్క నేమ్, అలాగే ఆ పార్టీ లేకపోతే అతని ఇండివిజువల్ అయితే అతని యొక్క సింబల్, ఇవి రెండు కూడా అందులో కనపడతాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియ మీద ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి కనీసం 50% వివిపిఏటీలని లెక్కించి ఈవీఎంలతో సరిపోల్చాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు 21 పార్టీల నేతలు వేసినటువంటి పిల్ ప్రజా ప్రయోజన వాద్యం సుప్రీంకోర్టులో వేశారు. అలా వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో వీవీప్యాట్ స్లిప్పుల మీద బార్కోడ్ అనేది ఏదీ ఉండదు.
వాటిని యంత్ర సహాయంతో లెక్కించలేము. ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కింపు విధానం స్వేచ్ఛాయుతంగా, పారదర్శక ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తోంది అన్నటువంటి అభిప్రాయానికి రావటానికి పిటిషనర్లు కనీసం ఒక్క ఉదాహరణ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అందువల్ల వాస్తవాల్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు జారీ చేయాలి అనేసి సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం విన్నవించింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నమూనా పోలింగ్లో భాగంగా రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధుల ఎదుట సుమారు 1.6 లక్షల ఈవీఎంలను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చబోతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉపయోగిస్తున్నటువంటి 10.35 లక్షల ఈవీఎంలు మరియు వీవీప్యాట్లలో మొత్తం 479లను తనిఖీ చేస్తే 99.9936% ఖచ్చితత్వం ఉంది అనేసి చెప్పింది. నిపుణుల కమిటీ చెప్పిన దానికన్నా ఇది 8.6 రెట్లు అధికం. అంతేకాకుండా ప్రస్తుతం ఖచ్చితత్వం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి నమూనా పరిమాణం పెంచినా కూడా అందులో పెద్ద తేడా వచ్చే అవకాశం కూడా లేదు. పైగా ఎక్కువ స్లిప్లను గనక లెక్కించాలి అంటే ఎన్నికల అధికారులకు విస్తృత స్థాయి శిక్షణ అవసరం, అధిక సంఖ్యలో సిబ్బంది అవసరమవుతారు. అలా లెక్కించాలి అంటే 6 రోజులు పడుతుంది అనేసి చెప్పింది. దేశంలోని ఎన్నికల గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. మొత్తం దేశంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు 10.35 లక్షలు, మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 4125, సగటున ఒక్కొక్క స్థానంలో ఉండేటటువంటి పోలింగ్ కేంద్రాలు 250. ఒక్క కేంద్రంలో వీవీప్యాట్ లెక్కింపుకు పట్టే సమయం 1 గంట. 50% స్లిప్పుల్ని కనుక లెక్కించాలి అంటే 5.2 రోజులు పడుతుంది. రౌండ్ల వారీగా కంట్రోల్ యూనిట్ల ఆధారంగా లెక్కించడానికి మరో 10 నుంచి 12 గంటలు పడుతుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే పట్టే సమయం 6 రోజులు. ఒకవేళ 400కి మించి గనక పోలింగ్ కేంద్రాలు ఉంటే 8 నుంచి 9 రోజులు పడుతుంది వీటి లెక్కింపు కోసం అనేసి వివరాలను ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ యొక్క వృద్ధి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాము. దేశీయ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ రంగం 2019లో 11 నుంచి 12% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది అనేసి నీల్సన్ ఇండియా ఒక అంచనా వేసింది. 2018లో ఈ ఎఫ్ఎంసీజీ 13.8% వృద్ధిని నమోదు చేసింది. నీల్సన్ ఇండియా నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2019లో ఎఫ్ఎంసీజీ వృద్ధి అనేది స్వల్పంగా తగ్గుతుంది. 2018లో ఉత్తర భారతదేశంలో డిమాండ్ బాగా ఉండటంతో అధిక వృద్ధి అనేది నమోదైంది. ఈసారి మాత్రం అక్కడ డిమాండ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వృద్ధి కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 2018లో దీని వృద్ధి 2 నుంచి 2.5% మధ్యగా ఉంటే మన దేశంలో మాత్రమే 13.8% నమోదైంది. భారత్ మాత్రమే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ విపణిగా నిలిచింది. 2019లో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ యొక్క అంచనాను 4%గా కనుక పరిగణిస్తే వినియోగ ఆధారిత వృద్ధి అన్నది 7 నుంచి 8% ఉండొచ్చు. 2018లో ఇది 10.7%గా నమోదైంది. 2014-16 ఈ సంవత్సరాల మధ్య కాలంలో స్థూల ఆర్థిక అంశాలు, పెద్ద నోట్ల రద్దు ఇలాంటి కారణాలతో ఈ ఎఫ్ఎంసీజీ రంగం అన్నది కేవలం 1 అంకె వృద్ధితో మాత్రమే సరిపెట్టుకుంది. 2014లో 7%, 2015లో 9%, 2016లో 7.4% వృద్ధిని నమోదు చేసింది. 2016లో వినియోగ ఆధారిత వృద్ధి అనేది 5%గా నమోదైంది. అయితే ఈ ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రధానంగా ఆహార విభాగం 2019లో మంచి పనితీరు కనబరిచే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. దీని తర్వాత గృహ, వ్యక్తిగత సంరక్షణ విభాగాలున్నాయి. ఈ ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి మొత్తం విక్రయాల్లో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా 2% అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరోగ్య పానీయాలు, సేంద్రియ ఆహారం, శిశు సంరక్షణ ఉత్పత్తులు, అలాగే వేగంగా సులభంగా తయారు చేసుకునేటటువంటి వంట ఉత్పత్తులు, పాఠశాలలకు వెళ్ళే చిన్నపిల్లల కోసం తయారు చేసే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా గత ఏడాది అత్యధికంగా విక్రయమయ్యాయి. అలాగే ముడి వస్తువుల యొక్క వ్యయాలు పెరగటం, ద్రవ్యోల్బణం ఇలాంటివన్నీ కూడా ఈ ఎఫ్ఎంసీజీ రంగం మీద అధికంగా ప్రభావం చూపిస్తాయి.
ఇదే సమయంలో అనుకూలమైనటువంటి స్థూల ఆర్థిక అంశాలు, గ్రామీణ వినియోగం, జిఎస్టి ప్రయోజనాలు, సార్వత్రిక ఎన్నికల ప్రభావం ఇలాంటివన్నీ కూడా 2019లో ఈ ఎఫ్ఎంసీజీ రంగాన్ని వృద్ధి చేసేందుకు దోహదపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరెంట్ ఖాతా లోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేసి మనం ఎప్పుడు అంటాము? ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ కనుక తక్కువగా ఉంటే, అంటే గూడ్స్, సర్వీసెస్, క్యాపిటల్ వీటి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి వాటి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉన్నప్పుడు వచ్చే డెఫిసిట్నే మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేసి అంటాము. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో అతిపెద్ద కాంపోనెంట్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు అనేసి అంటాము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు సిఏడి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నది జీడిపిలో 2.5% పెరిగింది. దీనికి కారణం ట్రేడ్ డెఫిసిట్ కూడా ఎక్కువగా ఉండటమే, వాణిజ్య లోటు కూడా ఎక్కువగా ఉండటమే. 2017-18 కాలంలో ఈ కరెంట్ ఖాతా లోటు అన్నది 2.1% మాత్రమే ఉండేది. దీంతో పోలిస్తే ఇప్పుడు కరెంట్ ఖాతా లోటు పెరగటానికి కారణం వాణిజ్య లోటు $44 బిలియన్ నుంచి $49.5 బిలియన్ పెరగటమే అనేసి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. అలాగే ప్రజల పొదుపు కనుక తగ్గితే కరెంట్ ఖాతా లోతు మరింత పెరుగుతుంది, వడ్డీ రేట్లు కూడా పైకెళ్తాయి అనేసి ఒక నివేదిక చెప్తోంది. కరెంట్ ఖాతా లోటు కనుక పెరిగితే రూపాయి విలువ కూడా క్షీణిస్తుంది. వడ్డీ రేట్లు పెరిగితే ఆర్బీఐ రేట్ల కోత వల్ల ప్రయోజనం కూడా ఉండదు. గత కొన్నేళ్లుగా చూస్తే కుటుంబాల పొదుపు వృద్ధి కంటే కేంద్ర, రాష్ట్ర రుణాలే ఎక్కువగా ఉన్నాయి. కుటుంబాల స్థూల నికర పొదుపు 2011-12లో 6.43 లక్షల కోట్లుంటే 2017-18 నాటికి 9.8% వార్షిక వృద్ధి రేటుతో 11.29 లక్షల కోట్లకు పెరిగింది. అయితే 2011-12లో కేంద్రం మరియు రాష్ట్రాల నికర రుణాలు 6.28 లక్షలుగా ఉంటే 2017-18లో 11.55 లక్షల కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో కుటుంబాల పొదుపైనా పెరగాలి, లేదంటే కేంద్ర రాష్ట్ర రుణాలైనా తగ్గాలి. అప్పుడే కరెంట్ ఖాతా లోటు మీద ప్రభావం ఉండదు అనేసి నివేదిక చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ సాంకేతికత గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. డిజిటల్ సాంకేతికత వల్ల 2025 నాటికి 4.5 కోట్ల ఉద్యోగాల్లో మార్పు రావడం పోవటం కూడా జరుగుతుంది అనేసి మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో అంచనా వేసింది. అలాగే ఈ డిజిటల్ సాంకేతికత ద్వారా 6.5 కోట్ల కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి అంటోంది. అంతేకాకుండా 1 నుంచి 4.5 కోట్ల మంది ఉద్యోగులకి తిరిగి శిక్షణ ఇవ్వటం, స్కిల్స్ నేర్పించటం, కొత్త బాధ్యతల్ని నేర్పించడం, వీటి ద్వారా వాళ్ళకి ముప్పు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేసి చెప్తోంది. అలాగే ప్రధాన డిజిటల్ రంగాలైనటువంటి ఐటీ, సాఫ్ట్వేర్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, డిజిటల్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీ వీటన్నీ కూడా జీడిపిలో వాటాన్ని 2025 కల్లా రెట్టింపు చేసుకుని $435 బిలియన్ చేరే అవకాశం ఉంది అనేసి చెప్తోంది. అలాగే భారత్ తనకున్న సామర్థ్యం మేర కంపెనీల సామర్థ్యాన్ని పెంచాలి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలతో కలిసి డిజిటల్ ఇన్ఫ్రా, పబ్లిక్ డేటాల్లో పెట్టుబడి పెట్టాలి. అలాగే డిజిటల్ సాంకేతిక ఫలాల్ని అందుకోవాలి అంటే అంకురాల ఏర్పాటుని మరింత సులువు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఉద్యోగులకు కావాల్సిన శిక్షణను కూడా ఇచ్చేలాగా విధానాలుండాలి. డిజిటల్ సాంకేతికత కనుక ఉంటే వ్యవసాయం, ఇంధనం, విద్య, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, రీటైల్ ఇలాంటి ఒక్కో రంగంలో $150 బిలియన్ మేర ప్రయోజనాలు అందుతాయి అనేసి ఈ నివేదిక అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పథకమైనటువంటి నిరుద్యోగ భృతి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఏపీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద ఇచ్చేటటువంటి నిరుద్యోగ భృతి 1000 నుంచి 2000కు పెంచాలి అనేసి నిర్ణయించారు. అలా 1000 నుంచి 2000కు పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని నిరాకరించింది. ఈ పథకం కింద అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రతి నెల 1000 రూపాయలు అందించేవాళ్ళు. ఈసారి బడ్జెట్లో 1000 నుంచి 2000కు పెంచామనేసి ప్రకటించారు. కానీ దాన్ని ఇవ్వటానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనేది ఇవ్వలేదు. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిరుద్యోగ భృతి కింద చెల్లిస్తున్నటువంటి మొత్తాన్ని కూడా పెంచకూడదు అనేసి స్పష్టం చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.